హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి బోటీ ఫ్రై అండ్ బోటీ రసం అనమాట. దీనికైతే మనం ఒక బోటీ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో బోటీని మనం వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ ప్లస్ నీసు వాసన అంతా ఉంటుంది. అదంతా పోవాలంటే కొద్దిసేపు మనం బాయిల్ చేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో వాటర్ అనేది మనం లేకుండా సపరేట్గా ఒక కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట బోటీని. తర్వాత దీంట్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని మనం కుక్కర్ పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయ్యాక ఇలా ఉందన్నమాట బోటీ మనది బాగా ఉడికింది. ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దీంట్లో మనం ఒక 3 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాం అన్నమాట దీంట్లో. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనిలో ఒక 2 టమాటోస్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని సాఫ్ట్ అయ్యే వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం బాయిల్ చేసిన బోటీని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అయితే మనం రసానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మొత్తం కలిసేలాగా మనం చూసుకోవాలి. దీంట్లో తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం. మనకు టేస్ట్కి ఇందాక వేసాం, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాము. ఆ తర్వాత దీంట్లో కారం వేసాము. అలాగే దీంట్లో ధనియాల పొడి కూడా ఉంటుంది మా ఇంట్లో, కారంలో మిక్స్ చేస్తాం మేము. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాం మళ్ళీ. ఇప్పుడైతే కొద్దిగా దగ్గరగా అయింది కాబట్టి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొనేసి మనము మూత పెట్టుకుంటాం మళ్ళీ. ఇప్పుడు మూత తీసి చూస్తే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఈ వాటర్ అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ రసం మనం పెట్టుకుంటాం, అందరూ పెట్టుకునేలాగే ఆ రసంలోనే ఈ వాటర్ మిక్స్ చేసేసామంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.